హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎస్కే రియల్టర్స్. ఈరోజు నేను మనకి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నా వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే చాలామందికి రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇప్పుడు మనకి హైదరాబాద్ పార్ట్ చూసుకుంటే మనకి ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ 4 పార్ట్స్ ఉన్నాయి. మనకి ఈస్ట్లో వరంగల్ హైవే వస్తుంది, వెస్ట్లో ముంబై హైవే వస్తుంది, ఈ సౌత్లో మనకి బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, ఆదిబట్ల వరకు వస్తుంది. ఇంకోటి నార్త్ హైవే ఏమో కరీంనగర్ హైవే, అంటే మనకు కోంపల్లి ఆ సైడ్లో వస్తుంది. ఒక్కొక్క హైవేకి ఒక్కొక్క డెవలప్మెంట్స్ ఇచ్చారు మనకి టీఎస్ గవర్నమెంట్. ఈ హైవే అంతా అంటే ఈస్ట్ హైవే మొత్తం మనకి లెదర్ టెక్నాలజీ, టెంపుల్ పరంగా, టూరిజం పరంగా, రిజర్వాయర్స్ ఇంకా డెవలప్ చేద్దామని అనుకున్నారు. ఇంకా కొన్ని లెదర్ ఇండస్ట్రీస్ వస్తాయి. వెస్ట్ పరంగా మీకు తెలిసిందంటే ఐటీ ఇండస్ట్రీస్, ఐటీ కార్డర్స్, నిమ్స్ అనేది ఐటీ కార్డర్ ఇంకా ఎక్స్పాన్షన్ అవుతుంది. సౌత్ పరంగా మనకి ఎయిర్పోర్ట్ డెవలప్మెంటును, ఇంకో సైన్స్ పార్క్స్, అక్కడ కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ పెడదామని చూస్తున్నారు. ఇక్కడ మనకి షాపింగ్ నార్త్లో రెసిడెన్షియల్, కమర్షియల్, షాపింగు, అక్కడ కూడా ఒక ఐటీ టవర్ ఐటీ టవర్ కన్స్ట్రక్షన్ చేయడానికి చూస్తున్నారు. ఇదంతా రెసిడెన్షియల్గా బాగా డెవలప్ అయ్యింది. సో ఈ 4 పార్ట్స్ అనేది మనకు ఉంది. అందులో మనం ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మన ఫ్యూచర్ అంటే మనకి హై రిటర్న్స్ వస్తాయండి. ఈ 3 పార్ట్స్ అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్ అనేది బాగా రేట్లు పెరిగినాయి. సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో కొంచెం రేట్స్ అనేది మనం అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. అదీ కాక ఇది సూపర్ డిస్ప్లే హైవే అవుతుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఒక్కొక్క హైవేలో ఒక్కొక్క డెవలప్మెంట్ ఉంది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. మీ ఇండస్ట్రీ పరంగా కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు చేసే ఇండస్ట్రీస్ పరంగా ఇటువైపు కూడా లాజిస్టిక్ పార్క్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సౌత్ పార్ట్లో చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. ఇలాంటి మంచి వీడియోస్ చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.